తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తూ మృతి చెందిన 7 పబ్లిక్ హెల్త్ వర్కర్ల కుటుంబాలకు ఎమ్మెల్యే విజయశ్రీ ఆర్థిక సహాయం అందజేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున అందజేశారు. మొత్తం 14 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు. తడి పొడి చెత్తను వేరువేరుగా అందించాలని కోరారు. మీరందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్లే మనకు టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగితేనే మనకు జ్వరాలు కానీ ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ అవన్నీ తెలిసినా మనం కాలువల్లో వేసేస్తాం, ఇంటి బయట వేసేస్తాం. మనకు కాదు కదా రోడ్డు మీద చూసుకుంటారు, దానికి ఎఫెక్ట్ అయ్యేది ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు. కాబట్టి మన టౌన్ మన బాధ్యత, మన ఊరు మన బాధ్యత. అందరూ కూడా బాధ్యతగా తీసుకొని మనం వేసే చెత్త అటు మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన ఇంటి బయట చెత్త ఉండడం వల్ల అది ఈగలు కానీ దోమలు కానీ మన ఇంటి దాకా కూడా వస్తాయి. అది ఆలోచించి మన వల్ల మనకు కానీ అవతల వాళ్ళకి కానీ ఎటువంటి బాధ్యత అన్న నినాదంతో మీరు అందరూ కూడా ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన పరిసరాలంతా శుభ్రంగా ఉంటాయి. వీళ్ళకి పని తగ్గుతుంది, మనకు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఎవరికి ఎలాంటి బాధ లేకుండా మనం నీట్గా ఉంచుకోవచ్చు. టౌన్ నీట్గా ఉంటుంది, మనం బాగుంటాం. అది అందరూ కూడా పాటించాలి. అలాగే కమిషనర్ గారు చెప్పినట్టు మనకు 2 డస్ట్బిన్లు కూడా మనకు అందిస్తున్నారు. ఒక దాంట్లో తడి చెత్త వేయాలి, ఇంకో దాంట్లో పొడి చెత్త వేయాలి. ఏమైనా గుచ్చుకునే ఐటమ్స్ ఏదైనా గ్లాస్ పగిలినా కూడా మీరు అవి కవర్లో ప్యాక్ చేయాలి. మన నియోజకవర్గాల నుంచే మన డెవలప్మెంట్ మొదలవుతుంది. నియోజకవర్గాలు ఒక్కొక్కటిగా డెవలప్ అవుతూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా కష్టపడి పనిచేయడం వల్లే మనకు టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలిగి